అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు శాసనసభ సాక్షిగా వైకాపాకి చెందినటువంటి కొంతమంది శాసనసభ్యులు సభకి హాజరవ్వకపోగా ఒక పక్క అటెండెన్స్ ఏదైతే ఉందో దాంట్లో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు, దొంగల్లాగా ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి సభా సాక్షిగా ప్రశ్నించడం జరిగింది. అయితే ఇదే అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తమ్మా సార్, ఈరోజు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది వైకాపా సభ్యులు ఇప్పటికే వారు అసెంబ్లీకి రావట్లేదు, అందరికీ కూడా తెలిసిన విషయం. రాకపోయారు, కానీ దొంగతనంగా ఈ యొక్క అటెండెన్స్ ఏదైతే ఉందో దాంట్లో రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండి ప్రజల పక్షాన మీ గొంతుకు వినిపించాల్సింది పోయి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వాళ్ళని కూర్చి మాట్లాడుతూ చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా ఎమ్మెల్యేలు ఉండి ఈ విధంగా చేయడం రాష్ట్రంలో ప్రజలకు కానీ ఆ సొంత నియోజకవర్గం కానీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు ఇలా చేస్తే ఏంటంటారు? మొత్తంగా రాజకీయ నాయకులు అందుట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆదర్శంగా ఉంటారని మనం భావించడం కూడా తప్పే. ఎందుకంటే ఆ నాయకుడు పోకడ కావచ్చు, ఇప్పుడు శాసనసభ్యుల యొక్క ప్రవర్తన చూసుకుంటా ఉంటే అంటే నాయకుడు ఆదేశాన్ని ధిక్కరించలేకపోతున్నారా? మరి ధిక్కరించని వాళ్ళు నాయకుడు ఎవరు ఇక్కడ శాసనసభకు రారని చెప్పారు కదా, మరి వీళ్ళు వచ్చి దొంగ సంతకాలు పెట్టుకొని ఎలా వెళ్తున్నారు? 7 ఎందుకు వెళ్తున్నారు అంటే నాయకుడిని ధిక్కరించారా? మరి వాళ్ళని ధిక్కరిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కఠిన చర్యలు ఏమైనా తీసుకుంటాడా? పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేస్తాడో చూడాలి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే శాసనసభ్యులు వాళ్ళ ఏంటి ప్రజలకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గాలే కాకుండా రాష్ట్రంలో వివిధ సమస్యల గురించి ప్రభుత్వం ఏదన్నా పొరపాట్లు చేస్తూ ఉంటే శాసనసభ్యులు అంటే ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులు దాన్ని ప్రజల గొంతుకై శాసనసభలో మాట్లాడాలి. వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం రాబట్టగలగాల, పరిష్కార మార్గం చూపాలి. ప్రశ్నే కాకుండా దానికి పరిష్కార మార్గం కూడా చెప్పాలి. అప్పుడే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా రాణించగలుగుతారు. కానీ ఈరోజు ప్రజాప్రతినిధులుగా వాళ్ళని చూసుకుంటా ఉంటే అలాంటి ఆలోచన వాళ్ళకి ఏ కోశానా కనపట్టలేదు. ఇక్కడ ఇంకో మాట కూడా అన్నారు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు గారు, ప్రశ్నలు కూడా వేశారంట వాళ్ళు. మరి ఆ ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నలు వాళ్ళు వచ్చి సభలో అడగాలి కదా, అడగలేదు. మరి సమాధానం వీళ్ళు తయారు చేసుకుంటారు కదా, వాళ్ళ ప్రశ్న ఒకవేళ వాళ్ళు వస్తే సమాధానం చెప్పాలి కాబట్టి మంత్రుల ప్రశ్నలకు సమాధానాలు తయారు చేసుకుంటారు కదా. అంటే ఇలా సమయాన్ని వృధా చేస్తున్నారు, వాళ్ళు సభకు రావట్లేదు. ఈరోజు వాళ్ళు ఎందుకు వచ్చారా అంటే నాకు తెలిసి ఒక విషయం మాత్రం నేను చెప్పగలను, డిఎల్ అంతి దానికోసం వచ్చి సంతకాలు పెట్టారని అయితే నేను భావిస్తున్నా. రెండోది శాసనసభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు అలాగే రఘురామకృష్ణరాజు గారు పదే జగన్మోహన్ రెడ్డి 60 రోజుల్లోపు గనక శాసనసభకు రాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది, దానికంటే కూడా ముందు వచ్చి అతని అభిప్రాయం ప్రజల అభిప్రాయం శాసనసభలో చెప్పాలి, కావాలని రమ్మంటున్నాం రాయి అని చెప్పి వాళ్ళు పిలుస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏ ఇబ్బందులు వస్తాయో అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వచ్చేసి రిజిస్టర్లో సంతకం పెడితే సరిపోయింది. వాళ్ళు శాసనసభకు వచ్చినట్టే, ఆ అవకాశం వాళ్ళకుంది. అందువల్ల వాళ్ళు అలా వచ్చారని అయితే నేను భావిస్తున్నా. వాళ్ళకు సంబంధించినంత వరకు ఆ 7 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్క క్షణం అక్కడ సంతకాలు పెట్టారు కదా, వచ్చేసి వాళ్ళ నియోజకవర్గ సమస్యలో లేకపోతే ప్రజల సమస్యలో వాళ్ళు మాట్లాడుకుంటూ ముందుకెళ్తే నిజంగా కూడా వాళ్ళ రాజకీయంగా వాళ్ళు సమర్థవంతంగా కనుక పనిచేస్తే వాళ్ళ రాజకీయ జీవితానికి ఎప్పుడు పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అధికార పక్షంలో అసమర్థులు చాలామంది ఉంటారు, ప్రతిపక్షంలో సమర్థులు చాలామంది ఉంటారు. నిజంగానే ప్రజానాయకుడికి తన యొక్క ప్రతిభ ఏంటో తన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో నిరూపించుకోవాలి అంటే నిస్సందేహంగా కూడా ప్రతిపక్షం సరైన వేదిక. దాంట్లో గనక వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలను గనక నిరూపించుకోగలిగితే ప్రజల మనసులో స్థిరస్థాయిగా ఉంటారు. కొన్నిసార్లు ఆ పార్టీ ప్రాతినిధ్యం వహించే పార్టీ ఏదైతే ఉంటుందో దాని మీద విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ఎప్పుడైనా ఆ ప్రజాప్రతినిధులు 1-2 సార్లు ఓడిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు అదేవిధంగా ముందుకు కనుక వెళ్ళి ప్రజలతో మమేకమై ముందుకెళ్తూ ఉంటే
చాలామందిని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా 151 స్థానాలు వచ్చినా 23 మంది గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున. కొన్ని స్థానాలు ఇప్పటికీ వాళ్ళు అడుగుపెట్టలేదు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో చూసుకుంటే రేపల్లిలో ఇంతవరకు వాళ్ళు గెలవలేదు ఆ పార్టీ పెట్టిన తర్వాత. అలాగే గుంటూరు 2లో వాళ్ళు గెలవలేదు. మనం చూస్తే గన్నవరం కనపడతా, పాలకొల్లు కనపడతా ఉంది, హిందూపురం కనపడతా ఉంది, కుప్పం కనపడతా ఉంది. అంటే ఇక్కడ గమనించుకోవాలి, ఇలాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు తర్వాత ప్రకాశం జిల్లాలో డోలా వీరాంజనేయులు స్వామి గారు డాక్టరు వారు 3 పర్యాయాలు గెలుచుకొని వస్తూనే ఉన్నారు. మనకి కొన్ని కనపడతా ఉన్నాయి కళ్ళ ముందు. ఈ కళ్ళ ముందు కనపడే చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఆ పార్టీ గుర్తు తరపున చీరాల్లో కూడా గెలవాల. మొట్టమొదట 2014లో ఆమంచి కృష్ణమోహన్ గెలిచాడు. తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున కరణం బలరామకృష్ణమూర్తి గారు గెలిచారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ జయకేతనం ఎగరేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళకి సంబంధించినంత వరకు అక్కడ అట్లా ఎలా అయితే గెలుచుకుంటూ వచ్చారో ప్రజా వ్యతిరేకత ఆ పార్టీ మీద ఉంది అని చెప్పి స్పష్టంగా ఇప్పుడు అర్థమైపోయింది కదా వాళ్ళకి. కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చేసి మన ఎందుకు ప్రజలు ఓడిచ్చారు, మనం ప్రజలతోటి సంబంధాలు మనకు లేవు కాబట్టి మనం ఓడించడం కూడా జరిగింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఎంత ప్రజాగ్రహం ఉంటే ఆ విధంగా వాళ్ళు కోపం ఉంటే వాళ్ళని అట్లా 164 స్థానాల్లో ఓడగొడతారు. 175కు 164 స్థానాలు అయితే వచ్చినాయి కదా ఈ కూటమికి. అంటే 11 స్థానాలకే పరిమితం అయిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదని చెప్పి చాలామంది భావిస్తున్నారు. నేనైతే వాళ్ళలో మార్పు రాకూడదు, వాళ్ళు ఇలానే ఉండాలైతే నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సును కోరేవాడిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే వాళ్ళు అలానే ఉండాలి. ప్రజలకి వాళ్ళ మీద ఏవగింపు అలానే కలగాలి, ఇంకా పెరగాలి. ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయ యవనికలో ఉండకూడదనేది అయితే నా యొక్క అభిప్రాయం. వాళ్ళు ప్రజా సమస్యల గురించో పోరాడి ప్రజల గురించి చైతన్యపరిచే విధంగా ముందుకెళ్తే ఎక్కడో ఏదో ఒక మూల వాళ్ళకి ఇంకా మన 39% ఓట్లయితే వచ్చినాయి కదా, అది బెదిరింపులలో వచ్చినాయా ఏదనే తర్వాత విషయం, పథకాల వల్ల వచ్చినాయనే తర్వాత విషయం. ఇప్పుడు ఆ పథకాల వల్ల ఆ రోజు వాళ్ళకి వేసిన వాళ్ళు దానికంటే ఘనంగా ఇస్తున్నారు కదా, ఈరోజు అదనంగా కూడా చెల్లిస్తున్నారు కదా. అంటే రేపు వాళ్ళు మారారనుకోండి, ఓ 10% 15% మారితే వీళ్ళ పరిస్థితి ఏంటి, అగమ్య గోచరమే కదా. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, నా వరకు నేను కోరుకుంటుంది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తిగా, అంటే ఈ ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేస్తే సమర్థిస్తామని కాదు, పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోమని చెప్పిన సలహా ఇస్తాం. కానీ వాళ్ళు ఎందుకు రాకూడదు అనుకుంటున్నాము అంటే, వాళ్ళు చేసినటువంటి అరాచకం ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు భయపెట్టారు. మిగిలిన వాళ్ళు కొంత బాధ పెడితే బాధ పెట్టవచ్చు ఉండొచ్చు, వాళ్ళు భయపెట్టేశారు, మానసికంగా దెబ్బతీశారు. మనుషులు అసలు మనం ఆంధ్ర రాష్ట్ర పౌరులమేనా అని ప్రశ్నించుకునే విధంగా వాళ్ళ పరిపాలన ఉంది. కాబట్టి తిరిగి అలాంటి పరిపాలన రాకుండా ఉండాలి అన్నా, ఈ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళైతే అలానే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి అలానే ప్రవర్తించాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సభాపతి గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేంత వరకు ఈ విధంగా జరుగుతుందని రాష్ట్ర ప్రజలకు కూడా తెలియదు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ విషయం వెలుగులోకి వచ్చాక ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారో వాళ్ళ వైఖరి మార్చుకునే అవకాశం ఉంటుందా లేదా? రెండోది, ఆ సొంత నియోజకవర్గ ప్రజలు ఈరోజు వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఏం చెప్పుకుంటారు? సొంత నియోజకవర్గం అసలు వాడు జనంతో సంబంధం ఏముంది వాళ్ళకి? వాడు జనం దగ్గరికి ఎందుకు వెళ్తారు? ప్రభుత్వం మాది కాదు కదా అంటారు. మొన్న ఒక ఆయన అన్నాడు కదా, మాజీ మంత్రి, మా ఉద్యోగం బికేశారు కదా అని. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ శాసనసభ్యులు ఏమంటారు, మాది కాదు కదా ప్రభుత్వం, మాకు సహాయ సహకారాలు అందజేయట్లేదు, వాళ్ళు మేమేం చేయలేమంటారు. అదే కదా వాళ్ళు మాట్లాడేది, అంతకంటే గొప్పగా ఏం మాట్లాడతారు? ఈరోజు శాసనసభాపతి ఇది బహిరంగ శాసనసభలో చెప్పినందువల్ల ప్రజలకు తెలిసింది. ఇలా చాలామంది వచ్చి సంతకాలు పెట్టి అక్కడే ఉంటారు వాళ్ళు. మళ్ళీ మీరు గమనించుకోండి, అంటే సంతకాలు పెట్టారంటే అక్కడికి వచ్చినట్టేగా, శాసనసభ దాకా వచ్చినట్టే కదా. లోన కూడా అడుగు పెట్టకుండా నేను ఇందా చెప్పినట్టు టీఏలు డిఏలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా లాబీలు అక్కడక్కడ తిరుగుతూ వాళ్ళ పనులు సరి ఏదైనా మంత్రుల దగ్గరకో లేకపోతే వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి అధికారుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఏదైనా పనులు ఉంటే దాని గురించి మాట్లాడుకొని ఆ సచివాలయం చుట్టూ తిరిగి వాళ్ళకి కావాల్సిన పనులు ఏదంటే చక్కబెట్టుకొని వెళ్ళిపోవడానికి మాత్రమే వస్తారు. అంటే పర్సనల్ అంటారు, అది కూడా ప్రజలకు సంబంధించిన పనులు. ప్రజలకు సంబంధించి చాలా తక్కువ ఉంటాయి. నిజంగా ప్రజలకు సంబంధించింది అయితే వాళ్ళు వచ్చి ప్రజా సమస్యల గురించి శాసనసభలో ఎలుగెత్తుతారు కదా, ప్రశ్నిస్తారు కదా, ప్రభుత్వాన్ని నిలదీస్తారు కదా.
మరి అలాంటి చేయనప్పుడు వాళ్ళకి ప్రజల సమస్యల గురించి ఎందుకు వెళ్తారని మీరు భావిస్తారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళరు. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళకి కావాల్సిన పనులు ఏదన్నా ఉంటే అవి పూర్తి చేయించుకోవడం కోసం మాత్రమే వెళ్తారు. ప్రభుత్వ పరంగా ఏదన్నా అడగాల కాబట్టి రేపు పొద్దున ఏదన్నా ఆ యొక్క నియోజకవర్గాల్లో మంత్రులు, ముఖ్యమంత్రి గారు పర్యటన చేసినప్పుడు అప్పుడు దాని గురించి వాళ్ళ ప్రజల చేత అడిగిస్తూ ఉంటారు. మా ప్రజల తరపున ఈ కోరుతున్నాం అని చెప్పని ఆ వేదిక సాక్షిగా వాళ్ళు గొంతెమ్మ కోరికలన్నీ కోరుతారు. అంత తప్ప వాళ్ళు ప్రజల గురించి పట్టించుకుంటారని కానీ ప్రజా అవసరాల కోసం మాట్లాడతారని కానీ మనం భావిస్తే మాత్రం మనకంటే పిచ్చాళ్ళు ఊరుండరు ఈరోజు. కానీ దీనికి అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వివిధ రంగాలకు సంబంధించి వడపోతేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క పుట్టుపూర్వత్వాలు తెలుసుకుంటూ ఉంటారు, కుటుంబ నేపథ్యం గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు. మరి అలాంటిది ఒక రాజకీయ నాయకుడు అంటే 2,50,000 మందికి సుమారు ఉంటారు కొన్ని నియోజకవర్గాల్లో. అంతమందికి ప్రాతినిధ్యం వహిస్తూ కొన్ని వందల గ్రామాలకి ప్రతినిధి అయి ఉండాల్సిన ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అని చెప్పని రాజ్యాంగంలో పొందుపరచకపోవటం మాత్రం నిజంగానే చాలా ఘోరాతి ఘోరం. ఎందుకంటే అతనికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఏ ప్రాతిపదికన అతను శాసనసభకు రావాలి, అతను ఏ విధమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి అని చెప్పని నిస్సందేహంగా కూడా ఆ రోజు పొందుపరిచి ఉండాల్సింది. ఆ రోజు ఏంటంటే త్యాగాలు చేసి పోరాటం చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి, స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఈ దేశం కోసం వాళ్ళు ఏ విధంగా పోరాటం చేశారో నిస్వార్థంగా సేవ చేస్తారన్న దృక్పథం ఉండబట్టి దాంట్లో పొందుపరిచి ఉండకపోవచ్చు. ఇలాంటి వాళ్ళు వస్తారని వాళ్ళైతే కలగలం లేదు కదా. కాబట్టి ఇప్పటికైనా సరే ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని మార్చారు. ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలని చెప్పని, ఎందుకంటే వాళ్ళే శాసనకర్తలు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా అయితే వాళ్ళు చేసుకోరుగా, వాళ్ళకు వ్యతిరేకంగా అయితే వాళ్ళు చేసుకోరు కదా, వాళ్ళకు అనుకూలంగానే చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి ఆలోచన చేయట్లేదని, ఇలాంటి వాళ్ళకి అవకాశం వస్తుందని అయితే నేనైతే భావిస్తున్నాను. ప్రజలు మార్చాలి దీన్ని. నిజంగా ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఇలాంటి వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం కనుక చేపడితే, పార్టీలు కాకుండా వ్యక్తులు ఎన్నుకోగలిగితే అప్పుడు నిస్సందేహంగా రాజకీయ పార్టీలో మార్పు వస్తుంది, రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది. చాలా చక్కగా చెప్పేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.